शहर हैदराबाद के लालागुड़ा में मुल्क का शोहरत याफ्ता मशहूर लव जिहाद का एक वाकया एक ही मजहब के मानने वालों के बीच नजर आया है। तफसीलात के मुताबिक एक ही ऑर्गेनाइजेशन में साथ साथ काम करने वाले एक नौजवान कार्तिक और साथी संध्या रानी में मोहब्बत हो गई, लेकिन कार्तिक की बुरी आदतों ने उससे नौकरी छुड़वा दी और संध्या रानी उससे दूर दूर रहने लगी। इस हरकत पर दिल बर्दाश्ता कार्तिक ने ऑफिस से लौटते वक्त आज संध्या रानी का रास्ता जबरदस्ती रोककर शादी का मुतालबा किया और इनकार पर पेट्रोल डालकर उसे नजरे आतिश कर दिया। इंतहाई जली हुई हालत में संध्या रानी को गांधी हॉस्पिटल मुंतकिल किया गया और आज उसने दम तोड़ दिया। लालागुड़ा पुलिस ने केस दर्ज करके कार्तिक को गिरफ्तार तो कर लिया है और तफ्तीश में भी जुड़ गई है, लेकिन संध्या रानी वो वापस नहीं आ सकेगी। इसका सारी दुनिया को, सारे मुल्क को अफसोस रहेगा। सिकंदराबाद के हल्के पार्लियामेंट के मेंबर श्री बंडारू दत्तात्रेय ने लालागुड़ा में लड़की पर पेट्रोल छिड़ककर जला देने के वाक़ये की मजम्मत की है। हैदराबाद की बहुत सारी तंजीमों ने भी इस वाक़ये की मजम्मत की और बताया कि आए दिन ख़वातीन और लड़कियों पर हो रहे हमले ये साबित कर रहे हैं कि हुकूमत ख़वातीन के मामलात में तसाहुल बरत रही है। बंडारू दत्तात्रेय ने इस मौके पर हुकूमत से मुतालबा किया कि मुतवफ़्फ़ी के ख़ानदान को 10 लाख रुपये एक्स ग्रेशिया और एक डबल बेडरूम फ्लैट दिया जाए। ज़राए ने यह भी बताया है कि गांधी हॉस्पिटल के सरकारी डॉक्टर्स ने लड़की के इलाज में गफलत बरती है। చాలా దురదృష్టకరం। కాకపోతే ఇది ఇండివిజువల్ ఇన్సిడెంట్, ఏ రకంగా కూడా ఇది ఇన్ జనరల్ విమెన్ యొక్క భద్రతకు సంబంధించినది కాకపోయినా ఆ అమ్మాయి ఇంతటి పని చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి, ఇట్లా ఇతను ఎంబడపడుతున్నాడన్న విషయం ఆ షాప్ యజమానికి జగన్ రెడ్డి అన్న అతనికి చెప్పడము, అతను ఈ అబ్బాయిని ఒకసారి మందలించడము, ఇలా ఎంబడపడొద్దు, ఆ అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పడము, ఇదంతా కూడా జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా ఇదే మనసులో పెట్టుకొని అతను ఎట్లా అయినా ఆ అమ్మాయిని నాకు తప్పకపోతే ఇంకెవరికి వెళ్ళకూడదన్న ఒక ఉద్దేశంతో ఈ పని చేయడం జరిగింది. ఇది జరిగిన కొద్దిసేపట్లోనే అరౌండ్ 11:30-12 మధ్యలో అదే బ్లూ మూన్ హోటల్ దగ్గర ఎక్కడైతే వెహికల్ పార్క్ చేసి పారిపోవడానికి ప్రయత్నించాడో ఆ ఏరియాలోనే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటాము. రికార్డ్ టైంలో ఇది ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది తగిన ఆధారాలతో. ఇప్పటి వరకు మనము చాలా ప్రాపర్గా కొరాబరేట్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దీంట్లో ఆ అమ్మాయి డైయింగ్ డిక్లరేషనే కాకుండా జగన్ రెడ్డి అని ఈ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనితో జరిగిన సంభాషణ అంతా కూడా చాలా క్లియర్గా ఎవిడెన్స్గా మాకు రికార్డ్ అయింది. ఇదే కాకుండా ఆ అబ్బాయి ఈ అమ్మాయితో ఆర్గ్యుమెంట్ ఎంటర్ అయింది, అంటే ప్రిపరేషన్ ఫర్ మర్డర్. ఇదంతా కూడా మనకు సీసీటీవీ ఆధారం దొరికింది. ఇదే కాకుండా ఆ అబ్బాయి 2 వీలర్ మీద రావడము, తర్వాత మల్కాజ్గిరి దగ్గరలో ఉన్న పెట్రోల్ పంప్లో అతను పెట్రోల్ ఇదే పర్పస్ కోసం సేకరించడము, దాన్ని ఈ అమ్మాయికి ప్రయోగించడం, ఇవన్నీ కూడా మనకు తగిన ఆధారాలతో దొరకడం వల్ల ఇవన్నీ కూడా మనము ఈవెన్ కాజ్ ఆఫ్ డెత్ కూడా బర్న్ ఇంజరీస్ అని మనము within 24 hours we got report from Gandhi Hospital. So within no time we will try to put the charge sheet and see that the trial begins. And ee vishayam with respect to this particular incident, our request through media is there is no need of any propagation about this is an individual incident. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, ఆ అమ్మాయి కొంచెం బాగా చదువుకుంది అండ్ చాలా టాలెంటెడ్ గర్ల్, అంటే అకౌంట్స్ చాలా బాగా చేస్తుంది. ఒక ఆ పర్టికులర్ అసూయతో, అంటే ఈ అబ్బాయి 7th క్లాస్ డిస్కంటిన్యూ చేయడం, ఆవారగా తిరగడం, కాబట్టి ఆ అమ్మాయి అంటే కేపబుల్ గర్ల్ కాబట్టి ఒక రకమైన అసూయతో ఇది చేయడం జరిగింది. సో ఇలాంటివి మనం ముందే శ్రద్ధగా ఎప్పుడు మన దృష్టికి వచ్చినా కూడా లీగల్ అథారిటీస్ దృష్టిలోకి తీసుకొని రావాలి. నిజంగా కూడా దురదృష్టకరం, బట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ పోలీస్ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ గో ఫర్దర్.